సార్ ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటంటే సార్, ఇప్పుడు సునీత మేడం గారు తెలంగాణ సిబిఐ కోర్టులో దాఖలు చేసిన పిటిషన్ ప్రకారం అయితే ఇప్పుడు వాస్తవాలు బయటికి రావాలా, ఇంకా కొన్ని దాగి ఉన్నాయి అని చెప్పడం నిజంగా వాస్తవం సార్ అది. ఉమ్, అయితే అంటే ఇప్పుడు కొంతమంది వైసీపీకి సంబంధించి పేటిఎం బ్యాచ్ అంటే ప్రొద్దుటూరు ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే ఉమ్, ఈ వేంపల్లి సతీష్ రెడ్డి ఉమ్, ఇలాంటి వాళ్ళంతా ఏం చెప్తుంటారంటే తరచుగా కడిగిన ఆనిముత్యం లాగా వైఎస్ అవినాష్ రెడ్డి బయటకు వస్తాడు అని చెప్పి చెప్తా ఉంటారు. ఉమ్, అంటే దాంట్లో ఉండే కేసులో ఉండే వాళ్ళు ఎవరైనా కానీ వాళ్ళ తరపునే మారుతా ఉన్నారు అదే. వైసీపీకి సంబంధించిన వాళ్ళు. అవును. అంటే ఈ పొద్దు సునీత మేడం గారు పిటిషన్ వేసిన ద్వారా అంటే ఈ ఆనిముత్యాలకు ఎందుకు భయం వేస్తుంది? ఆ, విచారణ సాగితే మీకు నచ్చిన నష్టం ఏముంది? అసలు మేము తప్పే చేయలేదు అని చెప్తూ ఉండారు. ఉమ్, మేము తప్పే చేయలేదు, మాకు సంబంధమే లేదు అని చెప్పుకుంటా ఉండరు మీరు. ఇప్పుడు విచారణ చేసుకుని ఎవరిని చేసుకుని మీకేం సంబంధం? అవును. ఇంకా విచారణ ఇంకా ఉంటే తీయండి, ఇంకా మేము నిర్దోషులుగా బయటపడతామనే ఆప్షన్ వాళ్ళకు ఉంది కదా సార్. అవును. వాళ్ళు ఇంకా పిటిషన్ ఆ విధంగా ఫైల్ చేయాలా? మీ విచారణ సాగనీయద్దు, విచారణ చేయొద్దండి అని చెప్పి వాళ్ళకు ఏ విధంగా ఉందని చెప్పేసి నేను అడగదలుచుకుంటున్నాను సార్ వాస్తవంగా. ఓకే. అంటే ఈ కడిగిన ఆనిముత్యాలు ఎందుకు భయపడుతున్నాయి? వైఎస్ వివేకానంద రెడ్డి గారి కేసులో ఉమ్, ఎందుకు భయపడుతున్నాయి? విచారణ సాగితే అసలు దోషులు బయటపడతారని భయమా, లేకపోతే అసలు దోషులు బయటపడి వీళ్ళ ప్రమేయం ఇంకా ఎక్కువ ఉందని చెప్పి ఏమన్నా ఇంకా వాస్తవాలు బయటపడతాయని భయమా, ఉమ్. లేకుంటే ఇంకా అసలు ఇప్పుడు దోషులు ఒక మాట అడుగుతాను నేను. మీరు దీంట్లో కీలకమైన వ్యక్తి కాబట్టి, మరి అలాంటి కీలకమైన విషయాలని సునీత గారు అడుగుతున్న కీలకమైన విషయాలను కానీ లేకపోతే వాటిని కానీ పూర్తి స్థాయిలో నిగ్గు తేల్చకుండానే సిబిఐ దర్యాప్తు ఎందుకు అర్ధాంతరంగా ఆగిపోయింది అనుకోవచ్చు? సార్ అదంతా అర్ధాంతరంగా ఆగిపోయిందంటే అది పై స్థాయిలో వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియదు సార్. ముఖ్యంగా నేను మీడియా ముఖంగా చెప్పకూడదు కానీ ముఖ్యంగా అయితే వాళ్ళు ఏం చేస్తున్నారు, సెంట్రల్ లో ఏం చేస్తున్నారు, ఏం కథ అనేది వాళ్ళ వాస్తవంగా సార్ వైసీపీ గవర్నమెంట్ లో వాళ్లకు 5 ఏళ్ల అవకాశం ఇచ్చినా కూడా వాళ్ళు నిజంగా తప్పు చేయకుంటే, వాళ్లకు సంబంధం లేకుండా ఉంటే అన్యాయంగా చంద్రబాబు నాయుడు గారి మీద తోసి, బీటెక్ రవి గారి మీద తోసి, ఆదినారాయణ రెడ్డి గారి మీద తోసి ఈ తప్పును వీళ్ళు చేసిన తప్పును వాళ్ళ మీద బేసి రుద్దాలని ఆ విషయం అనుకున్న తర్వాత దస్తగిరి అనే వ్యక్తి బయటకు వచ్చి వాస్తవం చెప్పిన తర్వాత, సార్ నేనేం టీడీపీ గవర్నమెంట్ లో చెప్పలేదు సార్, గత వైసీపీ గవర్నమెంట్ లోనే నేను చెప్పిన వాస్తవం. అయా ప్రజలకందరికీ సార్, అంటే మీ మీడియా ముఖంగా చెప్తున్నా, ప్రజలకందరికీ కూడా ఈ విధంగా తప్పు వాళ్ళ మీద రుద్దుతున్నారు, వాళ్ళు కాదు దోషులు, అసలైన కుటుంబ సభ్యులే దోషులు అని చెప్పి నేను సిబిఐ గాని ప్రజలకు గాని తెలియజేయడం జరిగింది సార్. అంటే ఇప్పుడు నీకు 5 ఏళ్ల గవర్నమెంట్ ఇచ్చినప్పుడు ప్రజలు నువ్వేదో మంచి చేస్తావనో ఇంకోటి చేస్తావనో నీకు 5 ఏళ్ల ప్రభుత్వం